వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ. యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. మంగళగిరి నుండి విజయవాడకు సీఎం కాన్వాయ్లో స్టేడియంకి చేరుకున్న జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు పార్టీ నాయకులు సీఎం జగన్ ని సాదరంగా ఆహ్వానించారు. ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని, యువత ట్రిబుల్ రైడ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని శ్రీకాకుళం ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. 7 రోడ్ల కూడలి వద్ద జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు ట్రిబుల్ రైడింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ, ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధన పాటించడం లేదని, వాళ్ల పరివర్తన కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధన తెలియజేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలు నడుపుతామని, ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త వహిస్తామని యువతతో ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం సిహెచ్ ప్రసాద్. అంటే ఈ మధ్యన యాక్సిడెంట్లు టౌన్లో ఎక్కువగా జరుగుతున్నాయి, అలాగే ఎస్టేట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా, శ్రీకాకుళం ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా ట్రిపుల్ రైడ్ డ్రైవింగు, తర్వాత ఏంటిది మైనర్ డ్రైవింగ్ తాలూకా డ్రైవ్ని, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ని మేము దీని మీద డ్రైవ్స్ పెట్టుకున్నాము. ఆ సందర్భంగా నిన్న అనగా డేటు 18న జరగడం జరిగింది. దాదాపు ఒక 20 మంది ట్రిపుల్ రైడర్స్ని తీసుకుని వచ్చి 7 రోడ్ల కూడల దగ్గర మేము పెట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ మీతో ఇటువంటి దీన్ని
నేరాలు కాదు కానీ ఏమంటారు, అపరాధాన్ని మళ్ళీ చేయకుండా ఉండడానికి గాను వాళ్ళ కౌన్సిలింగ్ తర్వాత తీసుకురావడానికి చేయడం జరిగింది. వాళ్ళకి ప్రమాణం కూడా చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళం టౌన్లో హెల్మెట్ లేకుండా చాలామంది డ్రైవ్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటన్నారు, మైనర్ డ్రైవింగ్ కూడాను తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేయడంతోనేమో వాళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నాడు. రీసెంట్గా ఉమెన్స్ కాలేజ్ ఎదురుగానేమో మైనర్ 3 పిల్లల్ని ఎక్కించుకుని తొక్కి పాపం పక్కనున్న వృద్ధుడు నడుచుకుని వెళ్ళిపోతుంటే ఆయనకి అదుపు తప్పి గుద్దేయడం వల్ల స్పాట్లో చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే పిల్లలకి లైసెన్స్ లేకుండా ఏమీ లేకుండా వాళ్ళకి బండిని ఇవ్వటం వల్ల తండ్రి కూడా అందులో రెండో ముద్దాయిగా చేరుకోవడం జరుగుతుంది. యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో యోగి వేమన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. భారతరత్న అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయులని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కొనియాడారు. సామాజిక సమతా మహోత్సవంలో భాగంగా స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్దనున్న బాబాసాహెబ్ విగ్రహానికి శుక్రవారం పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారీ మానవ హారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్న సందర్భంగా సామాజిక సమతా మహోత్సవాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా అంబేద్కర్కి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 10 రోజుల నుంచే జిల్లా వ్యాప్తంగా సామాజిక సమతా మహోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని, దీనిలో భాగంగా మానవ హారాలు, మ్యారథాన్ పరుగు, రక్తదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వివరించారు. భారత రాజ్యాంగ పితగా పిలువబడుతున్న అంబేద్కర్ మహనీయుడి ఆశయాలు, ఆదర్శాలు అందరికీ శిరోధార్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జనవరి 19వ తారీఖు విజయవాడలో స్మృతి వనంలో మనకి అంబేద్కర్ గారిది 125 ఫీట్ హైట్ ఉన్న ఒక విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ దాన్ని ప్రారంభోత్సవం కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమం జరపడానికి అన్ని జిల్లాల్లో కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో మన గత 10 రోజుల నుంచి కూడా జిల్లాల్లో సచివాలయం లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సచివాలయం లెవెల్లో కూడా మనకి అక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూస్కి పూలదండ వేయడము, అక్కడ ఈ అంబేద్కర్ గారి ఫోటోని ప్రతి సచివాలయంలో కూడా కొత్తగా డౌన్లోడ్ చేసి వాళ్ళకి నివాళులు అర్పించడము. ఇదే కాకుండా మనకి అక్కడ ఈ సోషల్ జస్టిస్, సామాజిక సమత సంకల్పం దాని మీద కూడా డిస్కషన్స్ జరిపి అక్కడికి వచ్చిన వాళ్ళ పార్టిసిపేషన్ కూడా మనం తీసుకున్నాము. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో పెద్దగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హ్యూమన్ చైను, మ్యారథాను, తర్వాత డిస్ట్రిక్ట్ కాన్క్లేవ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సుదినం. ఏ రోజు మంచి కార్యక్రమం జరిగితే ఆ రోజే సుదినం, ఆ రోజే సంతోషకరమైన రోజు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ దేశంలో కల్లా అతి ఎత్తైన సుందరమైన విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ కార్యక్రమం అని చెప్పాలి. ఈరోజు ఈ భారతదేశం, ఈ సువిశాల భారతదేశం అన్ని రకాలుగా ముందంజలో వెళ్తూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగుతుంది అంటే ఆ రోజు స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాలు నడుస్తున్నందున ఈ ప్రభుత్వాలన్నీ కూడా పరిపాలన కొనసాగించగలుగుతున్నాయని చెప్పాల్సి ఉంది. రానున్న రోజుల్ని దృష్టిలో పెట్టుకొని
ప్రకాశం జిల్లా పామూరు వైసీపీ ఎంపీపీ పదవికి గంగసాని లక్ష్మీ హుసేన్ రెడ్డి రాజీనామా చేశారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు వైసీపీ అధిష్టాన ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోవడంతో ఆయనకు మద్దతుగా రాజీనామా చేశారు. లక్ష్మీ హుసేన్ రెడ్డి, నేను పామూరు మండల ఎంపీపీని 2014 నుంచి సుదీర్ఘంగా పార్టీకి కష్టపడుతున్నాం. 2014లో మోపాడు ఎంపీటీసీగా గెలిచాను. ఆ రోజు మా కొత్త కాబట్టి మా ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. ఆ రోజు ఇదే నాయకులు ఆయనకు సీటు తీసుకొచ్చారు. మళ్ళీ ఎవ్రీ 2 టర్మ్స్కి వీరికి కొత్త ఎమ్మెల్యేలు కావాలి. అది ఎందుకని అందరికీ తెలుసు. సో మా ప్రలోభాలకి హైకమాండ్ వెళ్లకుండా చూసుకోవాలని కోరుతున్నాము. ఇంకొకటి, మేము గడప గడపకి ఎవరైతే పై వేగలు చేశారో ఒకరు కూడా గడప గడపకి రాలేదు. ఇక్కడ ఎంతమంది పార్టీ కార్యకర్తలు ఉన్నారో మేము అందరూ మూకుడిగా 2 సార్లు ప్రజల్లోకి గడప గడపకి వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ మనసులో ఉండేది ఒకటి జగనన్న, రెండోది బుర్రా మధుసూదన్ యాదవ్. అందుకని ఆయనకి టికెట్ లేదన్నారు కాబట్టి నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. గచ్చిబౌలిలోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్, ఏడీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏడీసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలను అమలు చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. హెవీ వెహికల్స్, మీడియం మోటార్ వెహికల్స్, డిసీమ్స్, వాటర్ ట్యాంకర్స్, జేసీబీ, ట్రాక్టర్ వాహనాలు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 11:30, ఉదయం 4 నుంచి 10:30 సాయంత్రం వరకు రోడ్లపై నిషేధించడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మన రోడ్లపైకి ప్రవేశం లేదు. దాంతోపాటు కన్స్ట్రక్టర్ మెటీరియల్ తరలిస్తుంటారు కొన్ని వెహికల్స్, లారీస్ ఇట్లాంటివి కన్స్ట్రక్టర్ మెటీరియల్ తగ్గించే వెహికల్స్ కూడా వాటికి కూడా కంప్లీట్గా 6 AM నుంచి 10:30 PM వరకు ఎవ్రీడే 24 అవర్స్లో కూడా 6 PM నుంచి 10:30 వరకు 80% ప్రవేశం లేదు. సో అయినప్పటికీ కూడా చాలామంది తెలియక ప్రవేశిస్తున్నారు. కానీ ఇటువంటి చేసిన వారిపై కొన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లా నో ఎంట్రీలో డిస్ట్రిక్ట్ టైమింగ్స్లో మన నగరంలో కానీ మన సైబరాబాద్ రోడ్లపైకి ప్రవేశించినట్లయితే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే వాళ్ళకు అపరాధ రుసుము పడుతుంది. రెండోసారి అయితే వాళ్ళు వెహికల్ సీజ్ చేసి ఆర్టీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకొక నిబంధన ఏంటంటే అన్ని ఫ్లైఓవర్స్ మన సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న అన్ని ఫ్లైఓవర్ల పైన ఇవి మన కమర్షియల్ వెహికల్స్, అలాగే స్లో మూవింగ్ వెహికల్స్, ఈ ట్రాక్టర్స్ వీటి కూడా ప్రవేశం లేదు. వాళ్ళు ఏమైనా పోవాలనుకుంటే 80% పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి పోవాలి. దానిపై 80% వాళ్ళు ఫ్లైఓవర్ ఇవ్వడానికి అనుమతి లేదు. అట్లా కమర్షియల్ వెహికల్స్ కానీ అలాగే హెవీ వెహికల్స్ కానీ ఫ్లైఓవర్స్ పైకి వస్తే కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఉంది నిబంధన, కానీ ఎవరు పాటించడం లేదు. సో మరొకసారి గుర్తు చేద్దామని మనం చేయడం జరిగింది. దీంతోపాటు మనకు రీసెంట్గా వచ్చిన కొన్ని మాల్స్ వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ ఉందనుకోండి, దానికి ఏంది ఒక 500 కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు పార్కింగ్ 500 వెహికల్స్ పడతాయి, 4 వీలర్స్, అలాగే 1000 2 వీలర్స్ పడతాయి. అలాంటి పార్కింగ్లో వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకి ఒకటేసారి 10,000 వస్తున్నాయి వెహికల్స్, 10,000 వస్తున్నాయి. సో దట్ 500 పార్కింగ్ ప్లేస్ నిండిపోగానే మిగతా వెహికల్స్ రోడ్ పైకి వచ్చేస్తున్నాయి. రోడ్లపైన మన క్యారేజ్ ఎక్కడ ఉందో అంటే రోడ్డు పైన ఉన్నాయి, రోడ్డు పైకి పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్లో చాలా ఇబ్బందులు అవుతాయి. అటువంటి వాటిని కూడా మనం సైబరాబాద్లో చాలా అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ను మనం గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీస్. తెలుగుదేశం వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ అంటున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూరా తెలిపారు. 44వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ డివిజన్కి వెళ్లినా 80 ఏళ్ల వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ఒకటే మాట అంటున్నారని, తెలుగుదేశం పార్టీ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అంటుండడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూరా తెలిపారు. ముందుగా డివిజన్ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డివిజన్లోని ప్రతి షాపుకి, ఇంటికి వెళ్లి టీడీపీ హయాంలో నారాయణ చేసిన అభివృద్ధిని వారికి తెలియజేశారు. డాక్టర్ పొంగూరు సింధూరా మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. నిన్నటి నుంచి నెల్లూరులో ఇంటింటికి వెళ్ళి నారాయణ గారి కోసం అనేసి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. నిన్న 50వ వార్డులో నాన్నగారితో కలిసి ఇంటింటికి వెళ్ళి మాట్లాడడం అన్నది జరిగింది. పెద్దవాళ్ళు ఒక 80 ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి
చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న పిల్లల వరకు డిఫరెంట్ పీపుల్ని కలవడం అన్నది జరుగుతోంది. ఒక మంచి శుభవార్త ఏంటంటే వాళ్ళు 2014 నుంచి 2019 వరకు టీడీపీ చేసిన అన్ని మంచి పనులని, అది ఒక ఇల్లు కట్టివ్వడం కావచ్చు, లేకపోతే అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మంచి వాటర్ సప్లై కావచ్చు, లేకపోతే మంచి సిమెంట్ రోడ్లు కావచ్చు, లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి స్కూలింగ్ సదుపాయాలు ఇప్పించడం కావచ్చు, లేదా స్కూల్ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళంతటా వాళ్ళే మాకు ఇవన్నీ గుర్తున్నాయండి, మాకు తెలుసు ఈసారి 2024లో మేము కనిపిస్తే ఖచ్చితంగా మీరు వచ్చి మీరు స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు, అలాగే మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందని వాళ్ళంతటా వాళ్ళే ఇంటి బయటకు వచ్చి అలాగే మమ్మల్ని లోపల తీసుకెళ్ళి మరి మాట్లాడి ప్రతి ఒక్కరూ యాజ్ అ సెడ్ 80 ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే ఎంతూజియాజంతో ఈరోజు 44వ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది స్టార్ట్ చేశాము. అలాగే ఇదే ఎనర్జీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు టీడీపీ సైన్యం ఎంత స్ట్రాంగ్గా, ఎంత మంచి నవ్వులతో ఈరోజు ముందుకొచ్చి అందరితో ఆహ్లాదంగా ఎంతో ఎంతూజియాజంతో కలుస్తున్నారు. సో ఈ ఎనర్జీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని, అలాగే నారాయణ గారు మంచి మెజారిటీతో గెలుస్తారని ఎంతో హోప్స్తో వీఆర్ వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ద కాజ్. ఇల్లు అన్నది డెఫినెట్గా తీసుకొస్తున్నారండి, అండర్ వాటర్ డ్రైనేజ్ అన్నది తీసుకొస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకొస్తున్నారు. ఇవి మేజర్గా నిన్న ఈరోజు నేను చూసిన వరకు తీసుకొచ్చారు. ఇంకా యాజ్ వి మీట్ పీపుల్ ఇంకా సమస్యలు అన్నవి బయటకు వస్తాయని ఐఎమ్ వెయిటింగ్. సో గతంలో మీకు తెలుసు ఆ 5 ఏళ్ళు ఎలా అయితే తను నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఎంతో చేశారు, ఎన్నో మంచి పనులు. ఇన్ఫ్యాక్ట్ నెల్లూరు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి పార్కులు ఏ వార్డుకి వెళ్ళినా కూడా కనిపిస్తున్నాయి. విశాఖ సెంట్రల్ జైల్లో 5 సంవత్సరాలుగా శిక్షణ అనుభవిస్తున్న వైఎస్ జగన్ కోడికత్తి కేసులో నిందితుడైన జనపల్లి శ్రీను ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఉండి విజయనగరం జిల్లాలో సంఘీభావ దీక్ష పాండ్రంకి వెంకటరమణ, గంటా వీర్రాజు మరియు దళిత యువకుల ఆధ్వర్యంలో సంఘీభావ దీక్షను జనపల్లి శ్రీనుకు మద్దతుగా జరుపుతున్నారు. సీఎం జగన్ విశాఖ కోర్టుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని నినాదాలు చేసిన విజయనగరం ఉత్తరాంధ్ర దళిత సంఘం నాయకులు, అంబేద్కర్ పోరాట సమితి సభ్యులు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన సిగ్గు జగన్మోహన్ రెడ్డి పాలన చేయాలి. దళిత యువకుడు జనపల్లి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాలి సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసులో అన్యాయంగా ఇరుక్కున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు 5 సంవత్సరాలుగా బెయిలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం తనకు చెయ్యాలి అనే ఉద్దేశంతో కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పాలని జనపల్లి శ్రీనివాసరావు జనవరి 18 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారి ఇంటి వద్ద దీక్షలో కూర్చున్నారు. ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క సంఘీభావ దీక్ష జరుగుతుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత నాయకులం అందరం కలిసి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. జనపల్లి శ్రీనివాస్కి న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్తుగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. వాంగ్మూలం ఇవ్వలేదు అంటే ఇది డ్రామా అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే విశాఖ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అదేవిధంగా జనపల్లి శ్రీనివాస్ కుటుంబానికి ఎటువంటి అఘాయిత్యం జరిగినా, ఎటువంటి సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డిది పూర్తి బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
జై భీమ్, జై భారత్. రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో భాగంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ హాజరయ్యారు. ఇరువురితో పాటు న్యాయవాదులు మాజీ పీపీ శ్రీరామ్, రాజీవానంద్, హైకోర్టు అడ్వకేట్ పొన్నం రవీంద్రబాబు ఉన్నారు. భారీగా హాజరయ్యి సంఘీభావం తెలియజేసిన గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర. ఖండించండి ప్రజాసంఘ సిఐడి అక్రమ కేసులు, ఖండించండి సిఐడి అక్రమ కేసులు, ఖండించండి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ప్రశ్నిస్తే అక్రమ కేసులా, ప్రశ్నిస్తే అక్రమ కేసు. సిఐడి అక్రమ కేసులు, ఖండించండి సిఐడి అక్రమ కేసులు, ఖండించండి సిఐడి అక్రమ కేసులు, ఖండించండి తెలుగు యువత నాయకులపై సిఐడి చూడు జగన్ దళితులను మోసం చేసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో చీకటి రోజని అన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర 8వ రోజు తెనాలి మండలం కంచర్లపాలెం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడి పాలకులు ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని తెలియజేశారు. ఈనాడు విగ్రహాలు పెట్టి ఓట్లు దోచుకునే కార్యక్రమం తప్పితే ఆయన యొక్క స్ఫూర్తిని ఎప్పుడైనా తీసుకెళ్లావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే విదేశీ విద్యకి అత్యున్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి జ్ఞానవంతుడైనటువంటి ఆయన అంబేద్కర్ గారి పేరు పెడితే చాలా సునాయాసంగా ఆయన పేరు తీసేసి నువ్వు పెద్ద జ్ఞానవంతుడు అని, విజ్ఞానవంతుడు అని, ఈ సమాజాన్ని అవగాహన పట్టినవాడు అన్నట్టుగా నీ పేరు ఎప్పుడైతే పెట్టుకున్నావో నువ్వు ఇచ్చినటువంటి గౌరవం అంబేద్కర్ గారికి ఏమిటి అనేది కూడా అర్థమైనటువంటి సందర్భం నన్ను గుర్తు చేస్తా ఉన్నా. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బలవంత పిలిపించుకొని ఏం చెబుదామనయ్యా, దేవుని బిడ్డగా మీ ముందుకు వచ్చానని చెప్పడానికి నీ ప్రయత్నమా అని నేను అడుగుతా ఉన్నా. ఎట్లా చెప్పగలుగుతున్నావయ్యా తల్లి ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకోసం ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగిన చెల్లి ఎక్కడుందయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతూ నా అన్నని, నా తమ్ముడిని, లేకపోతే నా బిడ్డని అక్రమంగా జైల్లో పెడతారంటే ఆ రోజున ప్రజలు నమ్మారు. ఇవాళ ఎవ్వరు కూడా నమ్మేవాళ్ళు లేరు. ఇవాళ కోడికత్తి సీని విషయంలో చాలా చాలా స్పష్టంగా అవగాహన అవుతా ఉంది. దళితుల పట్ల నీకు ఏ రకమైనటువంటి న్యాయం చేశావనేది అంబేద్కర్ సాక్షిగా ఇవాళ విగ్రహాన్ని నువ్వు ఓపెన్ చేయడానికి అనర్హుడు అని చెప్పి చెప్పడానికి ఇది ఒక్కటి చాలు అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని వర్గాల్ని, కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని, కుటుంబంలో కూడా భర్తకి భార్యకి తగాదా పెట్టే వాడు ఎవడయ్యా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అని చెప్పి నరసన్నపేట మండలం జేహో బీసీ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట పట్టణం ఆదివారం పేట వీధిలో గల ఎన్టీఆర్ చిల్డ్రన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పార్టీ ఆవిర్భావం నుంచి నేటికి కొనసాగుతున్న పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులకు రమణమూర్తి మరియు ముఖ్య నాయకుల చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని రమణమూర్తి మాట్లాడుతూ
దివంగత నేత ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ సైకో పాలన దుష్ట పాలనను ప్రతి ఒక్కరూ గద్దె దించాలని, బీసీలు శ్రమజీవులు చారిత్రాత్మకంగా కానీ వారసత్వ పరంగా కానీ ఆర్థిక వనరులు లేక కుల వ్యవస్థల వల్ల అణచివేయబడుతున్న ప్రజల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే స్ఫూర్తితో శ్రమతో ప్రగతి సాధ్యమని, బీసీలలో ఎదుగుదలకు పార్టీ భావజాలంగా గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిరంతరం శ్రమించిన అప్పటి ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు జీవన శైలి బీసీల జీవన శైలికి దగ్గర అని అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో గల అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సాధారణ వ్యక్తి అంటే మామూలు పదవి పరంగా అయినప్పటికీ ఒక సినీ రంగంలో మొక్కటం లేని మహారాజు మన రాష్ట్రాన్నే ఉబుర్లు ఊరించాడు. అతనికి అంతవరకు రాజకీయ చరిత్ర లేదు. పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే అధికారం చేపట్టాడంటే ఎటువంటి జన సమూహం శక్తి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రా కదలిరా తెలుగుదేశం పార్టీ పిలుస్తుందని పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల వారు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వారు అవేళ కదిలి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగం, రాష్ట్రంలో కాదు దేశానికే ఒక ఆదర్శంగా ఏర్పడే రాష్ట్రం తెలుగుదేశం అయ్యింది. ఆ వేళ వరకు పేదవాడికి పెన్షన్ లేదు. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే 30 రూపాయలకి పింఛన్ పథకాన్ని పెట్టారు. ఆ వేళ వరకు తినడానికి గురన్నం దొరికేది కాదు. పేదవాడికి పట్టడి అన్నం దొరకాలనే ఆలోచనతో 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టాడు. నర్సన్నపేటకు ఆనుకుని ఉన్న గ్రామాలు దండు లక్ష్మీపురం, చిన్న కువిరిపేట, నగడం, కంబాలివాణిపేట, సారవకోట, గోవిందపురం పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలతో కలిపి 14 గ్రామాల్లో తుఫాను బాధిత కుటుంబాలకు 11 రకాల నిత్యావసర సరుకుల్ని సేవా ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు శుక్రవారం అందించారని సేవా ఇంటర్నేషనల్ సంస్థ సభ్యుడు వరప్రసాద్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని సాటి మనిషిగా ఆదుకోవాలని, మానవ సేవే మాధవ సేవ అని, ఇక్కడ మత్స్యకారులు, రైతు కుటుంబీకులు ఎక్కువగా ఉన్నారని, గత నెలలో వచ్చిన మీచోంగ్ తుఫాను వల్ల చాలా వరకు ఆస్తి నష్టం జరగడంతో నిస్సహాయులుగా మారారని, గ్రామ పెద్దల ద్వారా ఈ విషయం మా వరకు రావడంతో ఈ మహత్తర కార్యక్రమానికి సంక్రాంతి సందర్భంగా శ్రీకారం చుట్టామని, భోగి దినం నుంచి ఈ రోజు వరకు నిత్యావసర సరుకులను అందించామని, ఇదివరకే రాజారాంపురంలో తాగునీటి ప్లాంట్తో పాటు నిరుద్యోగ యువతి యువకులకు నరసన్నపేట ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహించి జాబ్ కార్డులను అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. ఒక మంచి కార్యక్రమానికి సహకరించిన సంస్థ సభ్యులు సుభద్రారాణి, హర్షారెడ్డి, కార్తీక్, అనూషలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి లాస్ట్ నెల మిచోంగ్ తుఫాను అనేది ప్రభావితం చేసింది కాబట్టి ఈస్ట్ వెస్ట్ అంటే నెల్లూరు, రాజమండ్రి, బాపట్ల అలాగే శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మత్స్యకారి ప్రాంతాలు అలాగే రైతువారి ప్రాంతాలు కూడా పంట పొలాలు కానీ మత్స్యకారి ప్రాంతాలు జీవనోపాధి పోయి కొంచెం నష్టం జరిగింది కనుక దీనికి యుఎస్లో ఉన్న అదే ఇండియాలోని ఢిల్లీలో ఉన్న ఒక సేవా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఈరోజు నిత్యావసర సరుకులు కటిక పేద ఎలాగైతే ఈ సైక్లోన్ తుఫాను వల్ల నష్టపోయిన ఫ్యామిలీస్కి ఇవ్వమని మనకు ఆదేశాలు జారీ చేశారు. సో అందువల్ల ఏంటంటే ఈరోజు పోలాక మండలం చిన్నకూరుపేట గ్రామం శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఫ్యామిలీస్కి అంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల బాధితులైన కొన్ని గ్రామాలకి కలిపి చిన్నకూరుపేటలో గుప్పడిపేట, చిన్నకూరుపేట, పెద్దకూరుపేట అలా కొన్ని గ్రామాలకు సంబంధించిన వ్యక్తులకి, ఫ్యామిలీస్కి ఈరోజు నిత్యావసర సరుకులు అందజేయడం ఉంది. ఈ కార్యక్రమానికి అలాగే ఇటువంటి మంచి బృహత్ కార్యక్రమానికి సహకరించినటువంటి సేవా ఇంటర్నేషనల్ వాళ్ళకి, అలాగే హర్షారెడ్డికి, కార్తీక్కి, సుభద్రా మేడం గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ గ్రామం తరపున మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో సేవా ఇంటర్నేషనల్ ముఖ్య సభ్యులైనటువంటి వరప్రసాద్, బ్రహ్మం గారు, అలాగే లండకోలి, అలాగే గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది. పెద్దలందరికీ కూడా మేము మా సేవా ఇంటర్నేషనల్ ద్వారా ఇంకా భవిష్యత్తులో ఏవైనా మీకు సమస్యలు వస్తే మా సేవా ఇంటర్నేషనల్
బృందం ద్వారా సహాయం చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. అలాగే ఈ గ్రామానికి కొన్ని ఈ ఒక్క సమస్య కాకుండా త్రాగునీటి సమస్య ప్రాథమికంగా ఉంది. అలాగే ఈ గ్రామాల నుంచి వలసలు కూడా ఎక్కువ వెళ్తూ ఉన్నారు. సో ఎందుకు వెళ్తున్నాయంటే స్థానికంగా ఉపాధి లేకపోవడం వల్ల ఎక్కువ జరుగుతున్నాయి కనుక దీన్ని కూడా సేవా ఇంటర్నేషనల్ వారు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేటట్లు వాళ్ళ యొక్క త్రాగునీటి సమస్యని తీర్చే విధంగా చేయాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి సహజ వనరులు సముద్రాలు నదులు ఉన్నాయి. బట్ ఏంటంటే త్రాగడానికి మంచినీటి కొరత చాలా ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతం సంబంధించిన సాల్ట్ వాటర్ వల్ల డయాలసిస్ అంటే కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి ఈ రోగాల బారిన పడడం వల్ల చాలామంది లైఫ్లు కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. మనకు అందరికీ తెలిసింది శ్రీకాకుళం జిల్లాలో సుమారు 110 గ్రామాలు 192. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వ నాయకుడని, నేటి తరం అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని జిల్లా విద్యా శాఖాధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ మారథాన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఇక్కడి నుండి జిల్లా పరిషత్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు మారథాన్గా వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇంకొంతమంది పాల్పంచుకొని విజయవంతం చేస్తారని ఎస్సీబీసీ వెల్ఫేర్ తరఫున కోరుకుంటున్నాం. అంబేద్కర్ కి జోహార్ జోహార్. అంబేద్కర్ కి జోహార్ జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జోహార్ జోహార్. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గల జ్యోతిరావు పులే పార్కులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీలు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం యావత్ జీవితం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీ విజయవాడలో ఆవిష్కరించడాన్ని హర్షిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ. యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.